సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కాగ్నా నది నుండి ఇసుకను తోడేస్తున్న అక్రమ ఇసుకాసురులు. విలేకరి పట్టా భూమిపై కొందరి దౌర్జన్యం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. 7,40,00,000తో తాండూరు పట్టణంలో పలు వార్డులలో అభివృద్ధి పనులు ప్రారంభం, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. శ్రీ సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 40 ప్రభుత్వ స్థలం కబ్జా. తూకంలో రైతులకు మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పాత తాండూరు శివారులో కాగ్నా నది నుండి అక్రమ ఇసుకాసురులు హద్దు అదుపు లేకుండా తమ ఇష్టానుసారం ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు 2 లేదా 3 ట్రిప్పుల అనుమతులు ఉంటే పదుల సంఖ్యలో ఇసుక రవాణా చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే సుమారు 25 ట్రాక్టర్ల ద్వారా రాత్రి 7-8 గంటల వరకు కూడా ఇసుక రవాణా కొనసాగుతున్నది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయవలసి ఉండగా నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తూ తమ ఇష్టానుసారం ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇసుక అనుమతి ఓ దగ్గర, డంప్ చేయడం ఇంకో దగ్గర శరామామూలే. మంగళవారం ఉదయం నడుస్తున్న ఇసుక రవాణా ట్రాక్టర్లకు ఒక్క ట్రాక్టర్ కూడా నంబర్ ప్లేట్ గాని డ్రైవర్లకు లైసెన్సులు కానీ లేకుండానే అక్రమ ఇసుక కొనసాగింది. ఎవరైనా ట్రాక్టర్ డ్రైవర్లకు ఇదేంటని అడిగితే అందరికి మామూలు ఇస్తున్నామని, అందుకే అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నామని దర్జాగా చెప్తున్నారు. ఎవరు అడ్డు వచ్చినా వారికి 500 రూపాయలు ఇస్తే చాలు, ఎవరు అడగడం లేదని, ఇసుక రవాణా గురించి ఎవరైనా అడిగితే మీరెవరు అడగడానికి అంటూ దౌర్జన్యంగా ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు బెదిరిస్తున్నారు. ఇంత విచ్చలవిడిగా ఇసుక రవాణా కొనసాగుతున్నా పట్టించుకునే నాతుడే లేడు. ఇకనైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పాత తాండూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 9 ట్రాక్టర్లు, అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు 4 ట్రాక్టర్లు, తాండూరు మండలానికి చెందిన ఓ నాయకుడు 3 ట్రాక్టర్లతో ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. పాత తాండూరులో కొనసాగే అక్రమ ఇసుకను అడ్డుకోవాలని గతంలో పాత తాండూరు వాసులు డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఫలితం శూన్యం. మున్సిపల్ పంప్ హౌస్ దగ్గర 3 కిలోమీటర్ల లోపు ఇసుక త్రవ్వరాదని ఆదేశాలున్నా చెక్ డాం దగ్గరే ఇసుకను తోడేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వినికిడి. తాండూరు పట్టణంలోని రసూల్పూర్, కొడంగల్ రోడ్డులోని పలు ప్రాంతాలలో భారీ మొత్తంలో ఇసుక డంపులు ఉన్నాయని వినికిడి. ఏఈ, డిఈ సిఫార్సు చేసిన పత్రాలతో ఎంత ఇసుక అవసరమో అంత ఇసుకకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం కరీంనగర్ నుండి వచ్చే ఇసుకను మాత్రమే వాడాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అనవసరంగా ఏఈ, డిఈల లెటర్లు సృష్టించి ఇసుక అనుమతులు పొంది ఇసుకాసురులు అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, మున్సిపల్ ఏఈ, డిఈలు పంపించే లెటర్లు ఒరిజినల్ వా కావా పరిశీలించవలసి ఉండగా కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించి అనుమతులు ఇస్తున్నారని వినికిడి. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, మున్సిపల్ అధికారులతో కొందరు ఇసుకాసురులు కుమ్మక్కై పనికిరాని పత్రాలు సృష్టించి అనుమతులు పొంది వాటితో అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు స్థానికంగా ఉన్న ఇసుకను వినియోగించి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేస్తున్నారని వినికిడి. ఇసుక రవాణాపై పర్యవేక్షించవలసిన అధికారులు తూతు మంత్రంగా పర్యవేక్షిస్తున్నారని వినికిడి. ఇట్లాగే కాకుండా వేరే
మాఫియా దాడులను ఇసుక మాఫియా సంబంధించిన దాడులను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీ 6 మంది కౌన్సిలర్లను 6 వార్డుల ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఆ ఉస్క పర్మిషన్లు ఉస్క అనుమతులు ఏ రకమైనవి కూడా ఇయ్యనని చెప్పి ఎంఆర్ఓ గారు అందరి సమక్షంలో మాకు చెప్పడం జరిగింది. కాకపోతే మళ్ళీ ఈరోజు ఏదో మళ్ళీ ట్రాక్టర్లు తిరిగినాయన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఒక మెసేజ్గా చెప్తున్నాము, రాత్రి అయితే మా వాళ్ళందరూ రెడీగానే ఉంటారు. ఈ రాత్రి కానీ పగలు కానీ ఎలాంటి అనుమతులు కానీ పాత తాండూరు ఈశ్వరుని గుడికాడ కానీ పంప్ హౌస్ కానీ చెక్ డ్యామ్ కానీ మా పాత తాండూరుకు సంబంధించిన ఎటువంటి ఉస్క పైన చేయబెడితే దీని బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. మా వాళ్ళు అయితే చెప్పడం వరకు చెప్పారు, ఉస్క ట్రాక్టర్లు ఎప్పుడైనా కానీ ఇక్కడ కనిపిస్తే ఉస్క ఉన్న ట్రాక్టర్లను మేము ఆపుతామని చెప్పి పద్ధతి ప్రకారం డిఎస్పీ సార్కి కానీ ఎంఆర్ఓ గారికి అందరికీ చెప్పినాము. ఇక మీదట అటువంటి అనుమతులు ఇచ్చే ధైర్యం చేయొద్దని అధికారులను వేడుకుంటూ ఈ సభకు ఇంతమందికి ఇచ్చేసిన సోదరులందరికీ ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. కానీ ఎవరైనా మనకు సహకరించే కొంచెం చూడు, వాళ్ళ ఇంటికి ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు పోతున్నారు డాక్టర్ ఉన్నారు, దాని గిట మనం సహకరించలేదు. మనం గిట అంటున్నాం, అన్నదమ్ములు మీరు గిట చెప్పాలి, రాలేవు నువ్వు అనాలి, దీని గిట చెప్పాలి. వాళ్ళు ఎందుకు మనకు గురించి మనం పొరుతున్నాం అందరితో ఇప్పుడు కావాల్సిన మన యువత చిన్న పిల్లలు 10 సంవత్సరాల ఉన్నతో కూడా ఫోన్లు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, కొన్ని గ్రూపులు అన్ని రికార్డ్ చేసి గ్రూపులలో ఉన్నాయి కదా, అన్ని గ్రూపులలో పెట్టండి. 10, 11, 12 గంటల వరకు మేలుగా కూడా ఉంటారు. మన పాతండ్రికి వెళ్ళి ఇప్పుడు అయితే ఏదైతే శివుని దేవాలయము రోడ్ ఉంది కదా, ఆ రోడ్డు ఒకటి పంప్ హౌస్ రూట్, ఈ 2 రూట్ల ఏ టైంలో నడవని, ఏదో సందర్భంలో ఎక్కడెక్కడ పోతుంటారు వస్తుంటారు పాతండ్రు అందరు తిరుగుతూనే ఉంటాం. ఒక్కరు ఫోన్ చేసినా 100 మంది స్పందించాలి అందరు. అది ఒక్కటి బండ్లు మాత్రం ఆపినప్పుడు బండ్లు ఏ ఇసుక ట్రాక్టర్ ఉన్నా లోడ్ బండి ఉన్నదంటే ఆపాలి, ఎవరిని కొట్టొద్దు. ఎవరు ఇచ్చిరు పోయి అనుమతి అని అడగాలి, అడిగి ఇచ్చేసి ఎవరు ఇచ్చిర్రు, ఎంఆర్ఓ ఇచ్చిర్రా, పోలీసు వాళ్ళు ఇచ్చిర్రా, ఏమి ఇచ్చిర్రు, మేము వద్దన్నగా చెప్పంగా మరి ఎందుకు ఇచ్చిర్రా అని అడిగి అదే ఎంఆర్ఓకు ఫోన్ చేసి పిలిపియాలి, లేదా మన పిఎస్ వాళ్ళకు పిలిపియాలి. అంతవరకు డ్రైవరే కానీ ట్రాక్టర్ గా ఎలాంటి హామీ మనం చేరదు. వాళ్ళు స్పందించకపోతే అది ఏం చేయాలో మనము దాన్ని చేద్దాము. కాకపోతే ఇప్పుడు రెండు లైవ్లో మాట్లాడి ఇచ్చేసి ఊరుకునేది లేదు, రాత్రైనా పగులైనా గుడి అయినా పర్వాలేదు, నీళ్ళకి పంపాల్సిన పర్వాలేదు, వదిలిపెట్టి ఐక్యత, ఉస్క మాఫియా దాడులను, ఉస్క మాఫియా సంబంధించిన దాడులను నమస్కారం. ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి ఉస్కా రవాణాపై మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయం చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ సావు శ్రీలత గారు, బంటారం భద్రేశ జిల్లా కార్యదర్శి గారు, జైర్ అబ్బాస్
మైనార్టీ మోర్చా అధ్యక్షులు దోమకృష్ణ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు భానుపవర్ గారు, జగన్ ముద్రాజ్ గారు, దోమకృష్ణ గారు, ప్రహ్లాదరావు గారు, అందరికీ నమస్కారాలు. రోజు రాత్రి ఉస్కా మాఫియా రెచ్చిపోతుంది తాండూరు పట్టణంలో. రోజు సుమారుగా 1000 ట్రిప్పుల లారీ ఉస్కాను అక్రమంగా తరలిస్తున్నారు తాండూరు పట్టణానికి. ఉస్కా మాఫియా మొత్తం అధికార పార్టీ నాయకుల అడుగుజాడలతో నడుస్తుంది. పోలీస్ అధికారులు చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఉస్కా తాండూరు మండలం గౌతాపూర్ గోపన్పల్లి శివారులోని సర్వే నంబర్ 1/2లో 1 ఎకరా 4 గుంటల భూమి విషయంలో వివాదం కొనసాగుతున్నది. తాండూరు పట్టణానికి చెందిన కదీర్ హుసేన్ అనే వ్యక్తి ఇటీవల సిమెంట్ కడ్డీలను ధ్వంసం చేశారు. ఇదే విషయంలో ఈనాడు తాండూరు మండల విలేకరి కొంపల్లి రమేష్ తన భూమిలో అక్రమంగా కొందరు ప్రవేశించారని, తన భూమి హద్దులను చెరిపివేసి ఆక్రమణకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంలో ఈ నెల 30న ప్రభుత్వ సర్వేయర్ మహేష్ సర్వే నిర్వహించి టిప్పర్ లేదంటూ వారంలోపు సమస్య పరిష్కరిస్తానంటూ వెనుదిరిగాడు. వారంలోపు సమస్య పరిష్కారం కాకముందే కదీర్ హుసేన్ సిమెంట్ కడ్డీలను తొలగించి దౌర్జన్యానికి పాల్పడ్డారని రమేష్ ఆరోపించారు. ఇదే విషయంలో కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఇరువురిని మాట్లాడి ఎవరి భూమి హద్దులలో వారు ఉండాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది. ఇరువురు సామరస్యంగా ఉండాలని ఎస్ఐ విఠల్ రెడ్డి సూచించినా కదీర్ హుసేన్ తమ ఇష్టానుసారం వ్యవహరించారు. తిరిగి ఆదివారం ఇంకోసారి కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో రమేష్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కావాలంటే సర్వేయర్ సంబంధిత సర్వే నంబర్ భూ హద్దులను నిర్ణయించి సమస్య పరిష్కరించవలసి ఉండగా సర్వేయర్ ఓ అసమర్థుడిగా ఉన్నందునే సమస్య ఇక్కడి దాకా వచ్చిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేయర్ విషయాన్ని విలేకరి రమేష్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. తాండూరు పట్టణంలోని పలు వార్డులలో 7,40,00,000 నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. మంగళవారం కమిషనర్ విక్రమసింహారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న స్టాంప్ డ్యూటీ నిధులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మంజూరు చేయించారని, ఆ నిధులతో తాండూరు పట్టణంలోని ముఖ్యమైన సమస్యలను తీర్చనున్నట్లు కమిషనర్ తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాలతో చిలకవాగు గొల్ల చెరువు పనులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సార్ గారు స్టాంప్ డ్యూటీ ఒక 5-6 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న డబ్బులన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అవి స్టాంప్ డ్యూటీ డబ్బులు 7,40,00,000 దాకా మన అకౌంట్లకు అడ్జస్ట్ అయిపోయినాయి. దీంట్లోకి సంబంధించి మనం కొత్తగా పట్టణంలో అన్ని వార్డులకు సంబంధించిన వర్క్స్ కూడా ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. ఈ ప్రపోజల్స్ గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న మొత్తం వెరిఫై చేసి అన్ని వర్క్స్కి సంబంధించిన అన్ని వార్డులకు సంబంధించిన వర్క్లు కూడా అన్ని వెరిఫై చేసి సార్ కూడా మనకు చేసుకోవడానికి లెటర్ ఇచ్చారు. ఈ ఫండ్స్ను మనం యూటిలైజ్ చేసుకోవడానికి సిడిఎంఏ మేడం గారికి లెటర్ ఫార్వర్డ్ చేసినాము. అక్కడ నుంచి అప్రూవల్ వచ్చినంబడే మనము టెక్నికల్ సైడ్ మొత్తము అప్రూవల్స్ తీసుకొని టెండర్స్ అప్లోడ్ చేసి ఈ 7,40,00,000 సంబంధించిన పూర్తి స్థాయిలో వర్కులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనము టీయూఎఫ్ఐడిసి నుంచి వచ్చినటువంటి 16 కోట్లలో కూడా మనము చిలకవాగు వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఆ కాంట్రాక్టర్లు కూడా చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే గొల్ల చెరువుకు ఇచ్చినటువంటి టీయూఎఫ్ఐడిసి ఫండ్స్లో నుంచి 5 కోట్ల వర్క్స్ కూడా చాలా స్పీడ్గా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వాటర్ సప్లై కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇంకా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్లకు సంబంధించినవి కూడా ప్రపోజల్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, సీఎం గారి ద్వారా పంపించడం జరిగింది. అవి అప్రూవల్ చేస్తే ఇంకా మనము టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా మన టౌన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్కులు కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పట్టణ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తాండూరు పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో శ్రీ సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా సాయి భక్తులు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ సత్యసాయి నిలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు మరియు తాండూరు బస్ స్టేషన్ లో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని సాయి భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు, బాల వికాస్ సేవాదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सत्यदेवाय धीमहि तन्नः
चलो साईराम चलो ब्रह्मेव तेन गन्धर्व्यं ब्रह्म कर्म समाधिनः अहं वैश्वानरो भूत्वान् प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तं पचाम्यन्नं चतुर्विधम् ॐ शान्ति शान्ति शान्तिः। అదే అదే ఇక్కడ తీసుకోవాలి మంచి నీళ్ళకి తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 40లో గల ప్రభుత్వ స్థలాన్ని సుమారు 100 గజాల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే విధంగా ఓ డబ్బాను ఏర్పాటు చేసుకుని దానికి విద్యుత్ కనెక్షన్ కూడా పొందారు. సుమారు 100 గజాల పైగా సిమెంట్ కడ్డీలతో కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సాయిపూర్లోని సర్వే నంబర్ 40లో గల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తూకంలో మోసం చేయరాదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు. మంగళవారం యాలాల మండల కేంద్రం మరియు రాష్ట్రం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా DCSO మోహన్ బాబు, DM మోహన్ కృష్ణతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం అధికారులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గోనె సంచులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు DTలు శ్రీనివాస్ గౌడ్, గణపతి తదితరులు పాల్గొన్నారు. అది కొంచెం తాళనకు కిలెక్కదు మేము ఏమంటలేం దాన్ని ఇది ఇది ఇవి ఇంకా పేమెంట్ చేయలేదు ఇప్పుడు దీన్ని ఆరవస్తారు అంటున్నా మనం తీసుకుని పేమెంట్ ఎక్కువ తీసేస్తారు సార్ వడ్డీ ఆ ఖాతా తీసేసి మనం రైతు ఎవరు మీరేనా? ఇప్పుడు పెట్టిన దానికి 41 పెట్టి తర్వాత కాంట్రాక్ట్ మిగిలిన ఎక్స్ట్రా అంటే ఇంటర్వ్యూ డేటా ఇచ్చేసాను ఇప్పుడు పాతుంది కదా సార్ మళ్ళీ ఎక్కువైనా తీస్తాను వెరైటీని బట్టి కూడా ప్యాడీ క్లీన్ చేస్తే అయిపోయాయి. ప్యాడీ క్లీన్ చేస్తే 40,850 అంతేనా? 40,850 ప్యాడీ క్లీనర్ పెడితే ఇవన్నీ లేదంటే ప్యాడీ క్లీనర్ పెట్టేస్తే ప్యాడీ క్లీనర్ పెట్టేస్తే చెత్త క్లీన్గా ఉన్నది అంతే తీసుకోండి. 40,850 తీసుకోండి. ఖాళీగా లేనిది ఎక్కువ పోకండి.
ఓకేనా సరేనా రైతులకు ఇబ్బంది అంటే కొంచెం తాళం ఉండదు 42 చాలా ఉండకూడదు లారీలు తెచ్చుకొని పెట్టకపోతే మా గ్రూప్ లో పెట్టండి. లారీలు ఇవాళ నిన్న వచ్చినాయంటే కదా, ఇవాళ లేబర్ చెప్పారంటే కదా, లారీలు వర్షాలు పడుతున్నాయి అట్లానే మాకు ఇబ్బంది అవుతుంది. బాబు చూడు గణేష్ వస్తున్నాయి లారీ లావని చెప్పిండు, లారీలకు ఎక్కించండి కాబట్టి గణేష్ వచ్చినాయి. లేబర్లే లేరు కదా, ఫస్ట్ లేబర్ ఉన్నారా? 20 మంది ఉన్నారట. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 2 బ్యాచ్లు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.